మరి ఇప్పుడు ఈసారి నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి ఎవరు నెక్స్ట్ ఎమ్మెల్యే వస్తారంటారు? జి శ్రీనివాస్ నాయుడు గారు. అంటే ఎందుకని? ఆయన చాలా పనులు చేశాడు వాడు మా నియోజకవర్గానికి. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, నిడదవోలు టౌన్లు కానీ బాగా చేశారు. అంటే చాలా మంది ఆయన తిరగలేదు ప్రజల్లోకి అంటున్నారు. అన్ని వాస్తవాలు. అది ఎందుకంటే ఒకసారి జనసేన కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి ఆయన వస్తాడని చెప్పాను. అంటే ఈ పాలన ఈ సంక్షేమం నచ్చలేదు మీకు? బాగానే ఉన్నాయండి, యాక్చువల్లీ పర్లేదు, బాగానే ఉన్నాయి. శ్రీనివాస్ నాయుడు గారు కూడా బాగానే చేస్తున్నారు. ఆయన ఈసారి కూటమికి అవకాశం ఇద్దామని చెప్పి అనుకో. ఈసారి అంటే కొత్త విధానాలు చూడాలని అంటే చాలా నిడదవోలు చేశారన్న. పల్లెటూరులో అంటే ఏం లేదు, నిడదవోలు మాత్రం చేశారు. అంటే పల్లెటూరులో కూడా డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తారంటారు. చేస్తే బాగానే ఉంటుంది అన్న, మరి చేయాలి కదా. అంటే ఎలాంటి అభివృద్ధి జరిగింది నిడదవోలు నియోజకవర్గంలో? ఏముంది, రోడ్లు వేయడం బాగుంది చూడడానికి. అభివృద్ధి బాగా జరిగింది. నిడదవోలు బాగా చేస్తున్నాడు. అదే శ్రీనివాస్ నాయుడు వచ్చేస్తాడని మా నమ్మకం. ఎలాంటి అభివృద్ధి జరిగింది అంటారు? ఆ రోడ్లు కానీ, పింఛన్లు కానీ అన్ని బాగా జరిగినాయి. అమ్మ ఒడి కానీ అన్ని బాగా జరిగినాయి. అందుకే శ్రీనివాస్ నాయుడు మీద నమ్మకం మాకు. అంటే అంతా బాగానే చేస్తారంటారు. అంతా బాగా చేస్తాడు ఆయన. లాస్ ఏం రాదు, లాజ్ పప్పు ఉండదు. కందులు దుర్గేష్ కూడా బాగా చేస్తాను అంటాడు. అలాగే చెప్పారు. ఎంత రారు రావడం కష్టం అంటారా? కందులు దూరే రాడు. అటు మొక్కు ముఖం ఎవరికి తెలదు. ఇక్కడ శ్రీనివాస్ అంటే కాపు పక్క వచ్చేస్తాడు ఆయన. అది బాబు నమస్తే బాబు, మీ పేరు? ముదునూరి గంగరాజు గారు. మరి ఇప్పుడు ఈసారి నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి ఎవరు నెక్స్ట్ ఎమ్మెల్యే వస్తారంటారు? జి శ్రీనివాస్ నాయుడు గారు. అంటే ఎందుకని? ఆయన చాలా పనులు చేశాడు వాడు మా నియోజకవర్గానికి. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, నిడదవోలు టౌన్లు కానీ బాగా చేశారు. అంటే చాలా మంది ఆయన తిరగలేదు ప్రజల్లోకి అంటున్నారు. అన్ని వాస్తవాలు. అది ఆయన ప్రజల్లోకి వెళ్ళారంటారా? ప్రజలు రోజు తిరుగుతున్నాడు ఆయన. అంటే మరి కందులు దుర్గేష్ వచ్చినా బాగా డెవలప్ చేస్తారంటున్నారు ఆయన. రాజకీయ నాయకులు వాగ్దానాలు ఇస్తారు, అది మనం ఏం పట్టించుకోకూడదు, పరిగణలో తీసుకోకూడదు. అది అంటే ఇప్పుడు ఆయన నాన్ లోకల్ అయినప్పుడు కూడా బాగానే చేస్తాను, ఇక్కడ ఉంటాను అంటున్నారు. బాగా చేస్తా. ఎవరో కందులు దుర్గేష్ ఆయన కాదు, ఆయన తిరగలేడు, చేయలేడు. అది నెక్స్ట్ మాత్రం శ్రీనివాస్ నాయుడు గారు పక్క అంటారా? పక్క. ఈసారి ఏపీ రాష్ట్రానికి ఎవరు వస్తారంటారు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఎందుకని? ఆయన చాలా అభివృద్ధి పనులు చేశాడు. పథకాలు ఇస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు, అన్ని చేశాడు ఆయన. కరోనా టైంలో కొద్దిగా ఇబ్బంది అయింది తప్ప మామూలు రోజులు అంతా బాగానే ఉంది. అది దాన్ని బట్టి అయితే నెక్స్ట్ మాత్రం శ్రీనివాస్ నాయుడు గారు వస్తారు. అయితే నెక్స్ట్ సీఎం అయినే శ్రీనివాస్ నాయుడు గారు. ఈ సంక్షేమం అంతా గత ప్రభుత్వం బాగానే ఉందా? ఇది బాగా ఉందా? దాన్ని బట్టి అయితే ఇప్పుడు జగన్ గారు వస్తారా ఏపీ రాష్ట్రానికి? చంద్రబాబు నాయుడు గారు వస్తారంటారా? జగన్ గారు వస్తారు. జగన్ గారు వస్తారు. అంటే ఎందుకని? చేసిన పనులు కనపడుతుంది కదా. అంటే ఎలాంటి పనులు చేశారంటారు? అన్ని అనుకున్నాయన్ని చేసి పెట్టాడు ఆయన. అన్ని అనుకున్నట్టు చేశారంటారు. అంటే ఇక్కడ లోకల్లో కూడా అంటే ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు గారు ఆయన బాగానే చేశారు. అంటే ఈసారి ఆయన వస్తారు. అంటే ఏ విధంగా నిడదవోలు ఏ విధంగా బాగా చేసి పెట్టారు అన్న. శ్రీనివాస నాయుడు గారు కూడా చేశారు. అంటే ఏ విధంగా చేశారు డెవలప్మెంట్? ఏదైనా చేశారు, రోడ్లు కానీ ఏదైనా బాగా చేసి పెట్టారు. ఆయన అలా చేశారు. ఇప్పుడు నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి ఈసారి ఎమ్మెల్యే కింద ఎవరు వస్తారంటారు? దుర్గేష్ గారు వస్తారండి. దుర్గేష్ గారు. అంటే ఎందుకని? ఎందుకంటే ఒకసారి జనసేన కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి ఆయన వస్తాడని చెప్పాను. అంటే ఈ పాలన ఈ సంక్షేమం నచ్చలేదు మీకు? బాగానే ఉన్నాయండి, యాక్చువల్లీ పర్లేదు, బాగానే ఉన్నాయి. శ్రీనివాస్ నాయుడు గారు కూడా బాగానే చేస్తున్నారు. ఆయన ఈసారి కూటమికి అవకాశం ఇద్దామని చెప్పి అనుకో. ఈసారి అంటే కొత్త విధానాలు చూడాలని. అంటే చాలా మంది చంద్రబాబు నాయుడు గారు వస్తే పైన ఉద్యోగాలు ఉండవు, అదే ఇవి డెవలప్మెంట్ ఉండదు అంటున్నారు. అంటే ఈసారి చూడాలి కదండి, మరి ఒకసారి చూస్తే కానీ తెలియదు కదా, దానికోసం. దాన్ని బట్టి అయితే నెక్స్ట్ మాత్రం మారిపోతుంది అంటారు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి ఈసారి ఎమ్మెల్యే ఎవరు వస్తారంటారు? ప్రజెంట్ శ్రీనివాస నాయుడు ఉన్నారు. అంటే ఎందుకని? ఎందుకనంటే అంతే, అది కొద్దిగా అభివృద్ధి చేశారు బాగానే. అంటే ఎలాంటి అభివృద్ధి జరిగింది నిడదవోలుకి సంబంధించి? నిడదవోలు చేశారన్న. పల్లెటూరులో అంటే ఏం లేదు, నిడదవోలు మాత్రం చేశారు. అంటే పల్లెటూరులో కూడా డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తారంటున్నారు. చేస్తే బాగానే ఉంటుంది అన్న, మరి చేయాలి కదా. అంటే ఎలాంటి అభివృద్ధి జరిగింది నిడదవోలు నియోజకవర్గంలో? ఏముంది, రోడ్లు వేయడం బాగుంది చూడడానికి. అంటే ఈసారి పైన జగన్ గారు వస్తారా చంద్రబాబు నాయుడు గారు వస్తారా? జగన్ గారు వస్తారన్న. ఎందుకని? అయితే జగన్ గారు వస్తారు. ఎందుకని? అంతే. ఎందుకంటే ఏం చెప్తా ఉన్నా, ఇప్పుడైతే ఎక్కువగా అదే ఉంది. జగన్ గారు ఉన్నారు, జగన్ గారు వస్తారు. దాన్ని బట్టి నెక్స్ట్ మాత్రం మళ్ళీ జగన్ గారు వస్తారంట. వస్తారు. అంటే మద్యపాన నిషేధం ఏం చేయలేదు అంటున్నారు. చేయలేదని మరి చేస్తే బాగానే ఉంటుంది. మరి అవి కూడా చేస్తే బాగానే ఉంటుంది. సార్ మట్టికి మళ్ళీ జగన్ ఇంకా బాగా చేస్తారని, ఇంకా బాగా చేస్తే ఇంకా బాగుంటుంది అన్న జగన్ గారు. సార్ నిడదవోలుకి సంబంధించి ఎవరు వస్తారు కన్ఫర్మ్ గా? శ్రీనివాస నాయుడు అన్న పక్క. మరి ఇప్పుడు నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి ఈసారి ఎమ్మెల్యే కింద ఎవరు వస్తారంటారు? ఇప్పుడు వచ్చేది అతనే వస్తాడు. అంటే ఎవరు వస్తారు?
అతని పేరు ఏంటిది? శ్రీనివాస్ నాయుడు గారు వస్తారా? అంటే ఎందుకని? ఎందుకంటే కొద్దిగా పనులు అయి చేయించారు ఉమ్, దాని గురించి. ఉమ్. అంటే కందులు దుర్గేష్ గారు రారంటారా? చెప్పలేము గాలి ఇస్తాడు. అంటే శ్రీనివాస్ నాయుడు గారు ఎటువంటి డెవలప్మెంట్ చేశారంటారు నెడదోలుకి? డెవలప్ చేశారు కదండి కదా, గణప సెంటర్ అని నేను డెవలప్ చేశాను. అంటే ఈసారి అంటే జగన్ గారు వస్తారంటారా పైన, చంద్రబాబు నాయుడు గారు వస్తారా? మనం చెప్పలేము, అవి చెప్పలేము. పోటీ ఉంటది అంటారు అయితే. పోటీ ఉంటుంది. కానీ నెడదోలుకి మాత్రం శ్రీనివాస్ నాయుడు గారు వస్తారా? అంటే ఎలాంటి డెవలప్మెంట్ చేశారు బాబాయ్? బాగా చేశారు కదా గణప అంటే ఏమేమి సెంటర్ చేశారు? చేశారంటే గణప సెంటర్ చేయించారు, రూపాయలు ఇచ్చారు కదండి. దాని గురించి అంటే సంక్షేమ పథకాలు ఇవన్నీ బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నా. బాబాయ్ నమస్తే బాబాయ్, మీ పేరు? నమస్తే, నా పేరు సీన్ అండి. శ్రీను గారు, మరి ఈసారి నిడదోలు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటది అంటారు? శ్రీనివాస్ నాయుడు. అంటే ఎందుకని? అభివృద్ధి బాగా జరిగింది నిడదవోలు, బాగా చేస్తున్నాడు. అదే శ్రీనివాస్ నాయుడు వచ్చేస్తాడని మా అంటే నమ్మకం. ఎలాంటి అభివృద్ధి జరిగింది అంటారు? ఆ రోడ్లు కానీ పింఛన్లు కానీ అన్ని బాగా జరిగినాయి, అమ్మ ఒడి కానీ అన్ని బాగా జరిగినాయి. అందుకే శ్రీనివాస్ నాయుడు మీద నమ్మకం మాకు. అంటే అంతా బాగానే చేస్తారంటారు అయితే. అంతా బాగా చేస్తాడు ఆయన. గ్లాస్ ఏం రాదు, గ్లాస్ పప్పు ఉండదు. కందులు దుర్గేష్ కూడా బాగా చేస్తాను అంటాడు. అలాగే చెప్పారు అంతే. రారు రారు అంటే రావడం కష్టం అంటారా కందులు కష్టం. దుర్గేష్? కందులు దూరే రాడు. అటు మొక్కు ముఖం ఎవరికీ తెలదు. ఇక్కడ శ్రీనివాస్ నాయుడు అంటే కాపు, ఇక్కడ పక్కా వచ్చేస్తాడు ఆయన. అది దాన్ని బట్టి నెక్స్ట్ మాత్రం ఈయన కన్ఫర్మ్ అంటారు అయితే. కన్ఫామే. అంటే ఎలాంటి పేదలను బాగానే చూడడం, సంక్షేమ పథకాలు అన్ని బాగా చేస్తారా? అన్ని బాగా చేస్తాడు శ్రీనివాస్ నాయుడు. ఎలా బాగా చేస్తారా ఆయన? అన్ని బాగానే చేస్తున్నాడు. దేనికి టంక లేదు అసలు. తనుకుంటూ వస్తాడు శ్రీనివాస్ నాయుడు గారు. దాన్ని బట్టి నెక్స్ట్ మాత్రం ఆయనే మళ్ళీ ఎమ్మెల్యే. సార్ మరి ఏపీకి ఎవరు వస్తారంటారు? సీఎం సీఎం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు పక్కా పక్కా పక్కా. పక్కా. చంద్రబాబు నాయుడు గారు కష్టం. ఏం అక్కడ సైకిల్ బయట పాడేస్తారు. అడిగి సైకిల్ బయట ఉంటది, గ్లాస్ మాత్రం సింక్ లో ఉంటది, సింక్ లో ఉంటది. ఫ్యాన్ మాత్రం ఫ్యాన్ తిరుగుతుంటది. ఎప్పుడు లోపల బెడ్రూమ్ లో తిరుగుతుంటది ఫ్యాన్. తిరగాలంటారు. ఓకే, ఈసారి ఫ్యాన్ తిరగబోతుందంటారా? తిరగబోతుంది. నిడదోల్లో కూడా 175 సీట్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డి. నిడదోల్లో కూడా నిడదలో కూడా నిడదోల్లో కూడా పక్కా తిరుగుతారంటారా? పక్కా పక్కా. ఓకే, థ్యాంక్స్ బాబాయ్.